కమల్ హాసన్ తీసినటువంటి తాజా సినిమా, కమల్ హాసన్ నటించినటువంటి థగ్ లైఫ్ అనేటటువంటి సినిమాలో కైలాస పర్వతాన్ని అవమానించినట్లుగా తెలుస్తోంది. నేను చూడలేదండి, కానీ చూసిన వాళ్ళు చెప్పారు. ఆ సన్నివేశాలు మాత్రం చూడడం జరిగింది. అసందర్భంగా కైలాస పర్వతాన్ని, హిందుత్వాన్ని అవమానించేటటువంటి ఉద్దేశంతోనే ఆ సినిమాలో కైలాస పర్వతం మీద ఒకడు సిగరెట్ తాగుతూ ఉన్నట్లుగాను, వేరే వాళ్ళు మల విసర్జన, మూత్ర విసర్జన చేస్తూ ఉన్నట్లుగాను సన్నివేశం తీశారట. ఎంత అహంకారం, ఎంత ఘోరమైనటువంటి భావజాలం, ఎంత కడుపు మంట అని చూడండి. హిందుత్వం అంటే కడుపు మంట వీళ్ళకి. హిందుత్వం అంటే పగ, హిందువుల మీద పగ. ఇంతకాలము వీళ్ళు బ్రతికింది హిందుత్వం మీద. హిందువులు ఇచ్చేటటువంటి డబ్బుతోనే జీవించినటువంటి వాళ్ళు, జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు. హిందూ ఫ్యాన్ బేస్ లేకపోతే అసలు కమల్ హాసన్ హీరో కానే కాదు. కమల్ హాసన్ని మోసింది మన వాళ్ళే. ఇప్పుడు ఎలా తయారయ్యాడో చూడండి. ఆ సినిమాకు ఉన్నటువంటి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో అందులో ఒకడు ఉదయనిధి స్టాలిన్. గతంలో సనాతన ధర్మాన్ని నశింపజేస్తామని చెప్పాడు చూసారా, వాడు. అతను ఇతను కలిసి తీసినటువంటి సినిమా ఈ థగ్ లైఫ్ అనేది. ఇకనైనా కమల్ హాసన్ని హిందువులు పూర్తిగా బహిష్కరించడం నేర్చుకోండి. నేను చెప్పాను కదా అని ఆ సినిమా చూసేకండి ఏముంది అని చెప్పేసి. ఇదే ఉంది, ఏముందో చెప్పేశారు. కమల్ హాసన్ సినిమాలు చూడడం పూర్తిగా మానేసి కమల్ హాసన్ను ఎప్పటికైనా బహిష్కరించండి. ఇంతకాలం చాలా ఇచ్చేశారు, అయిపోయింది. కనీసం ఎప్పటికైనా బహిష్కరించి రాబోయే వాళ్లకు బుద్ధి చెప్పండి. అలాగే ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ పార్టీని దూరం పెట్టండి తమిళ హిందువులు.